శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 జూలై 2025 నుంచి 12 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మిథున రాశిలో గురువుగారు రవి, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. అయితే గ్రహస్థితుల యొక్క ఫలితాలు కానీ, సమ్మేళనాల ఫలితాలు కానీ, అలాగే దృష్టుల యొక్క ఫలితాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, గురు రవిల కలయిక గురు మూఢమిని తెలియజేస్తోంది. గురువు గారి యొక్క శక్తి కొంచెం తగ్గింది అన్నట్టుగా తెలియజేస్తోంది. అయితే ఇది శుభకార్యాలు చేయడానికి ఈ సమయంలో పనికిరాదు, కానీ ఇతరత్ర విషయాలలో గురువుగారి యొక్క దృష్టులు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుజకేతువుల యొక్క స్థితి గురువుగారు ఇచ్చే ఫలితాలతో సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ రాహుగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కానీ, కుజుని దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సర్పదోషాన్ని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అలాగే యాక్సిడెంట్లు, ఇక ఆపరేషన్స్, హార్ట్ అటాక్స్, రోడ్డు ప్రమాదాలు, అవి ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. కాలి నడకన వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, కార్లు, విమానాలు, ఇలాగా అన్ని రకాల వాహనాలు ప్లస్ కాలినడక ఏ రూపకంగా అయినా ప్రమాదాలని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అన్నదమ్ముల కలహాలని సూచిస్తోంది. ఈ కలయికలు కానీ దృష్టిలు కానీ అంత మంచిది కాని కారణం చేత తప్పనిసరిగా కుజ కేతు రాహు శని గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యాలి, అలాగే దానం కూడా చెయ్యాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు వీలైనంత వరకు దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల విషయంలో ఇది ఏమాత్రం బాగలేని గ్రహస్థితి. అలాగే దేశకాలమాన పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నది. ఇది మానసికంగా దృఢత్వాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి. అలాగే ఒక మంచి మనస్సు అన్నమాట. అంటే మనకే ఒక్కొక్కసారి ఏదైనా రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. అయితే ఆ ఇబ్బందికరమైన వాటిని మన బుద్ధి ఏం చేస్తుంది, ఇది ఇలాంటి ఆలోచన చెయ్యకూడదు అని చెప్పి అప్పటికప్పుడే మనని హెచ్చరిస్తుంది. మనం రెక్టిఫై అయిపోతాం. ఇక అలాంటిది కూడా లేకుండా పూర్తిగా మంచి ఆలోచనలకే తావిస్తూ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ఉండేటట్టుగా చేస్తుంది. గురువు యొక్క దృష్టి అంత గొప్పది, పైగా చంద్రుడి మీద ఇంకా అద్భుతమైన దృష్టి. అలాగే గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతూ ఉంది. నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తుంది. అలాగే నాస్తిక భావాలు పెరుగుతూ ఒక్కసారిగా మనం ఇలాగ ఉండకూడదు, ఆస్తిక భావాల్ని తెచ్చుకోవాలి అని వారికి వారే వాళ్ళ యొక్క ఆలోచనలని సరి చేసుకునే విధంగా ఇక్కడ గురు దృష్టి రాహువు మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శనిగారి తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు, అన్యోన్యత అనురాగాల విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిహారాలు తెలియచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేసుకోండి. ఈ చెప్పినటువంటి గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు బాగా కనిపిస్తున్నాయి. షష్ఠ స్థానంలో రాహు గారు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో రవి బాగున్నారు, ఏకాదశంలో బుధుడు బాగున్నారు. ఇది చాలా మంచి ఫలితాలనే చెప్పాలి.
కుటుంబ జీవితం బాగుంటుంది, కుటుంబంలో అన్యోన్యత ఉంటుంది. అలాగే కుటుంబ రీత్యా మీకు బాగా మనశ్శాంతి పెరుగుతుంది. చాలా చెప్పదగ్గ సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏమాత్రం ఉండబోవడం లేదు. ఏదైనా తగాదాలు ఉన్నట్టయితే ఆస్తి తగాదాలు కానీ, ఇంకా ఇతరత్ర వేరే విషయాలలో ఏదైనా తగాదాలు కానీ ఉన్నట్లయితే పెద్ద మనుషుల యొక్క పంచాయతీలు కానీ, కోర్టు కానీ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. షష్ఠస్థానంలో రాహు గారి యొక్క స్థితి బాగున్నప్పటికీ ఆ ఒక్క గ్రహం బలం వల్ల మాత్రమే మీకు పూర్తిగా విజయం వచ్చేస్తుంది కోర్టు విషయాల్లో కూడా అని చెప్పడానికి రావట్లా. ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏ విధంగా? ఆదాయం వచ్చే మార్గం బాగుంది కానీ మిగతా విషయాలలో, అన్నదమ్ముల విషయంలో కానీ, మీరు చేసేటటువంటి దాన ధర్మాల విషయంలో కానీ ఇక ఎక్కడ లిమిట్ అనేది ఉండదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేని దానిలో కూడా ఇబ్బంది ఉంది. అలాగే మీరు విపరీతంగా దాన ధర్మాలు చేయడంలో కూడా ఎక్కడ లిమిట్ లేకుండా కనిపిస్తోంది. అయితే ఉద్యోగ జీవితం బాగుంది, పిత్రార్జితం బాగుంది. పిత్రార్జితం బాగుంది కదా, ఇక్కడ ఆస్తి తగాదాలు ఉండొచ్చు కదా. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఆస్తి పంపకాల విషయంలో అనుకుంటే మళ్ళీ పప్పులో కాలేసినట్టే. మీ వ్యక్తిత్వం భంగం అయ్యేటటువంటి పరిస్థితులు, మీ మాటకి విలువ లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు, మీరు చెప్పినటువంటి నిర్ణయం ఎదుటి వాళ్ళకి నచ్చకుండా ఆ మాటను తీసిపారేసి వాళ్ళ మాట చెలామణి చేయించుకోవడం కొరకు కొంత గంభీర్యత ప్రదర్శించేటటువంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా మానసికంగా మిమ్మల్ని చాలా ఇరుకున పెట్టేటటువంటి పరిస్థితులు అనమాట. తట్టుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఉంది. విదేశాలకి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఉంది. వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా వాహనాల మీద ప్రయాణాలు చేస్తూ వెళ్ళండి. ఈ ప్రమాదం అనేది ఏ రూపకంగా అయినా రావచ్చు. వాహనం వల్లనే అని కూడా కాదు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం జరగచ్చు. వాహనాల వల్ల ప్రమాదం. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగ స్థానంలో రవి గారు ఇచ్చేటటువంటి స్థితి చాలా అద్భుతమైన ఫలితాలు అవుతూ ఉండగా, అదే దశమంలో గురువుగారు ఉన్నారు కాబట్టి అంత పూర్తిగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి రాదు. కాకపోతే మీ నిపుణత అనేది చక్కగా ప్రదర్శింపబడుతుంది, 10 మంది గుర్తిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారికి బాగుంది. రాజకీయ నాయకులకి బాగుంది. వ్యవసాయదారులకి బాగుంది. చాలా చక్కగా హలం దున్నుతారు. సంతాన రీత్యా అంత పూర్తిగా అనుకూల పరిస్థితులు లేవు. ఓర్పు కలిగి ఉండండి. ఎక్కడ కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. ఇది కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అంశంగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మారి ఉండి కూడా ఏమీ ఉపయోగం లేకుండా అయింది. అంటే లబ్ధి కలిగించే ఫలితాలు కనబడడం లేదు అని చెప్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. పరిహారాలు చేసుకోవడంలో అధిక ప్రాధాన్యతనివ్వండి. అద్భుతమైనటువంటి స్థితులు మీకు ఏర్పడతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ప్రత్యేకంగా కుజ, కేతు, రాహు, శనిగారుల స్తోత్ర పారాయణాలు చేసుకోవడము తప్పనిసరి. శుభం.